చూస్తున్నారు నా డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు. కటింగా నీకు హెల్ప్ చేస్తున్నాడు కటింగ్లో. కొత్తిమీర అంట దాంట్లో కంట చికెన్లో కంట. కార్తీక మాసం ముందు ఎప్పుడో తిన్నాం కదండి. సో ఛానల్ తర్వాత తింటున్నాము అని చెబుతున్నాడు మా నాన్న. సో మా మమ్మీ కూడా ఛానల్ తర్వాత ఇంక చేస్తుంది. ఏం కొత్తగా నాన్న హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు నీకు? ఆయన కోసమేనా? ఓకే, పని ఉంది కదా. వండమని చెప్పాడా? ఇలా ఏంటంటే వెరైటీగా హాయిలు చాలా బాగా చేస్తున్నారని వెరైటీగా నాటుకోడి దోశ అంటే వేరే లేళ్ళు ఉండేదిగా నాటుకోడి దోశ. నాటుకోడి దొరకవు కాబట్టి ఇది నాటుకోడి అనే ఫీలింగ్ అవ్వాలి. అబ్బా అచ్చా, నాటుకోడి అని ఫీల్ అవ్వాలా? చికెన్ మటన్ ఉల్లిపాయలు పచ్చడిగా వేసేసుకొని ఇవన్నీ కట్ చేసేసి పెట్టేశాడు. నువ్వు వండేయాలి అంతేనా? దేంట్లోకి ఆయన ఏంటో వారం తినట్టు నెలలో 2 వారాలు తింటామేమో. చూడండి మా నాన్న అసలు నాన్న తినట్లేదు, అంత ఫీల్ అయిపోతున్నాడు. ఆయనకి తెలియదు దోశలో చికెన్ పెడుతున్నారని, పెట్టినాక తిరగలింగ్ ఉంటుంది. అందుకే అంటున్నాడు తింటున్నాం అని. సో ఇంక ఇక్కడైతే ఆయిల్ కాగిపోయింది, ఆనియన్స్ వేసారు. చూడండి, వాళ్ళ అవసరానికి అయితే హెల్ప్ చేస్తున్నారు, అదే మన అవసరానికి అయితే హెల్ప్ చేయరు. అంతే కదండి, మనకు అవసరం, మనం తొందరగా వెళ్ళాలి పనికి. మా డాడీ థింకింగ్. సో హెల్ప్ చేస్తామంటే తొందరగా అయిపోద్దని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు మొత్తం. మా మమ్మీ వదిలే సెకండ్కి వెళ్ళిపోయింది నిన్ని. మీరిద్దరు చూసుకుంటారని వెళ్ళా. అయ్యా డాడీ చికెన్ చేయనా? అగో ఆయనకి చెప్పాను అట్లా అని చెప్పా. ఉల్లిపాయలు చాలా మండిపోతున్నాయి అందుకే. 70 అంట కేజీ. నేను అందుకే ఇంకో పాయ ఎక్స్ట్రా వేసాడు. ఇదిగో తీసేయమన్నా, రేట్ ఎక్కువ ఉంది బయట ఎందుకన్నా. చూడు అసలుకి ఇవే సరిపోతాయి. మన కార్తీక మాసాలు ఏమో అంత రేట్ లేవు. కార్తీక మాసం అంటే ఉల్లిపాయలు తింది కదా సరిగ్గా. చికెన్ కోడి పాపం ఇంకా కార్తీక మాసం అయిపోతున్న ఫీల్ అయిపోయింది, నన్ను వేసేసుకుంటారు ఇళ్ళని. నాటుకోడి కాదు ఫిల్లింగ్ అయ్యావు కదా. అవునా, నాటుకోడి చాలా ఇష్టం నాకు. నాటుకోడి మనగాడ దొరుకుతాయి. తెప్పిమా ఆడైనా తెప్పిమా ఒక కోడినైనా. ఇంత బాగుండిద్దో. సంక్రాంతి ట్రై చేద్దాం. సంక్రాంతికి సరే. ఇప్పుడు నా గుండెకాయ చిన్నప్పుడైతే మా మమ్మీ పొయ్యిలు ఉండేవి కదా, అట్టకర పెట్టి కాల్ చేసి ఇచ్చేదండి, చాలా బాగుండేది. ఇప్పుడేమో పొయ్యిలు లేవు, ఏం లేవు, అంతా గ్యాస్ స్టవ్వే. ఆ టేస్టే వేరు. అయినా మాకు చిన్నప్పుడు మేము కూడా మాకైతే ఇప్పుడు మేము వచ్చినా కొంచెం గ్యాస్ పొయ్యిలు వచ్చుండేవి. మేము చిన్నప్పుడు అయితే లేవు అసలు, చాలా తరుతూ ఏడో ఉండేవి. అది ఉద్యోగస్తులకు ఉండేవి. కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. కొంచెం
పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసేస్తున్నావా? వేసేసేసేసి మాకు చిన్నప్పుడు గ్యాస్ పొయ్యిలు ఉండేవి కదా పొయ్యిలు అన్నీ పిడకల పొయ్యిలు రంపం పొట్టు పొయ్యిలు అవి ఉండేవి. ఇక తాత ఎప్పుడన్నా ఇట్లా గుండెకాయలు తెచ్చి మా తాత కోతులు కోసేవాళ్ళు. మా తాత మా నాన్న వాళ్ళ నాన్న. ఇక అయితే ఏట గుండెకాయలు కానీ కోడి గుండెకాయలు కానీ తెస్తే అమ్మమ్మ ఏం చేసేదన్నా అట్టకార పెట్టి పొయ్యిలో గాలి ఇచ్చేది. అసలు తింటుంటే భలే సూపర్ బాగుండేది. అసలు ఎట్టయినా వెనకకాలం తిండిలో బాగుండేది అసలు. ఎందుకంటే కల్తీ లేని. అవును, అప్పుడు పొయ్యిలో కూడా అంతా పొల్లలే పత్తి పొలంలో తేయి పెట్టేవాళ్ళు కాదు కదా. పత్తి పొలం మీ ఊరికి వెళ్ళి మా ఊరికి వెళ్ళే పిడకలు అంతేనా? పిడకలన్నా కట్టి పొలాలు. మీ ఊరికి వెళ్ళిందంటే పత్తి పండింది కాబట్టి మీకు పత్తి పొలాలు. అసలు కానీ ఇది కూడా మీ ఊరు గ్యాస్ కన్నా మీ ఊరికి వెళ్ళండి. అవునా, దాని పుట్టిన ఊరు కదా ఇది అంతా. కానీ గ్యాస్ కన్నా పొలాల పొయ్యే బాగా సెగ బాగా వచ్చింది. చాలా టేస్ట్ బాగుండేది. మనం మీరు స్టార్టింగ్లో మేము ఇంత చిన్న పిల్లప్పుడు తిన్నాము. ఎందుకంటే డబ్బులతో ఖర్చు లేదు, కొంచెం జాగ్రత్త చేసుకుంటామే. హెల్త్ ఫుడ్ అంతా. అవును, ఆ కాలం మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసారా, దోశ విత్ చికెన్. సో చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకైతే నోరు ఊరిపోతుందని ఇంకా అమ్మ చేత దోశలు వేపించేసుకొని తినేస్తున్నాను. ఇలాగ కప్పులో పెట్టేసుకొని తినేస్తున్నాను. సో ఇంకా నాటుకోడి అయితే సూపర్గా ఉండేది. టేస్టే బాగుండేది కదా దోశతో నాటుకోడిది. సో ఫ్రెండ్స్, దొరికిన దానికి దక్కువలే కదా మాకు దొరకవు కాబట్టి సో ఈ చికెన్తోనే నేను దోశ తినేపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే నోరు ఊరిపోతుందండి. ఐ మీన్ మా అమ్మ కర్రీ చేసినట్టు స్మెల్ వచ్చింది కదా, నాకైతే లోపల ఆకలి బాగా ఎలకల పరకెత్తింది. లోపలైతే బట్ట లోపల ఇలా ముంచుకొని అలా ముక్కట్టు పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కట్టు పెట్టుకొని తింటే సూపర్గా ఉండిద్దండి. చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ దోశతో చికెన్. అసలు మనం వెరైటీ ట్రై చేద్దాం ఇంకా దోశతో బట్నాని. సో అందరూ అంటారు దోశ చికెన్ బాగుండేది, దోశ చికెన్ అని. సో ఇప్పుడు అర్థమైంది ఎందుకు బాగుండేది అనుకున్నా. అలా పెద్ద పెద్ద ముక్కలు. మీరు నిజంగా ఏమనుకుంటారు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది, ఎక్సలెంట్. సో మీరు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేశారు? అందులో మంచిగా ఏముంది మీకు మంచిగా? సో నా దోశ చికెన్ చూసారు కదా. ఇంక నేనైతే మాట రావట్లేదు ఫ్రెండ్స్, నాకు ముందు తినేయాలని ఉంది. ఒక్కటే ఇంకోటి తినేసి చూసారా, ముక్క వెళ్ళిపోతుంది. బాగా ఉడికింది, సూపర్ స్పైసీగా కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు చాలా అయింది కదా ఫ్రెండ్స్ తిని నాలుక అనేది అందుబాటు అయినట్టుగా ఉంది. ఇంక ఈ చికెన్ తింటే రుచి అనేది అలా తన్నుకుంటూ వస్తుంది. నేనైతే తిని 2 months అవుతుంది ఫ్రెండ్స్. మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను చేసినందుకు ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇంకా ఉంటానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్. నేనైతే తినేస్తూ ఉంటాను, నాకు మాటలు రావట్లేదు అందుకే చెప్పేస్తున్నా. బాయ్, టేక్ కేర్.